గత 4 రోజులుగా ఇదే వేదికగా పేదల భూములు పెద్దలు తన్నుకుపోయారు. ఏదైతే అసైన్డ్ చట్టం ఉందో ఆ చట్టాన్ని తొంగలోకి తొక్కారు. అసైన్డ్ చట్టాన్ని ఏ ఉద్దేశంతోనైతే రూపొందించారో పేదవాడికి భూమి లేనివాడికి ఒక దళితుడికి గిరిజనుడికి ప్రభుత్వం భూమి ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రైతు ఆ భూమిలో సాగు చేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి పంట లాభం వల్ల ఆయనకు కుటుంబ జీవనాధారం కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఉచితంగా భూములు ఇచ్చేటువంటి ప్రక్రియ. మరి పేద రైతుల భూముల్ని ఈ వైసీపీ గెద్దలు ఐఏఎస్ అధికారులు రెవెన్యూ అధికారులు అత్యంత దారుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అసైన్ చట్టానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 596 జీవోని సెక్షన్ 35/2023 కింద అమెండ్మెంట్ చేసి ఏదైతే రైతులకి 20 సంవత్సరాల ముందర అనుభవంలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క భూముల్ని అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఒక జీవోని తీసుకొచ్చిందో వ్యాపారానికి దళితుల భూములే కావాల్సి వచ్చినాయా, పేదల భూములే కావాల్సి వచ్చినాయా? భూమి లేని పేదవాళ్ళకి ప్రభుత్వాలు భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పుడు మీరు అన్యాయంగా అమాయక రైతుల్ని భయపెట్టి ప్రలోభ పెట్టి దోచుకోవడానికి అప్పుడు ఆ భూములు ప్రభుత్వాలు ఇచ్చాయి. ప్రభుత్వాల ఉద్దేశం వేరు. పేదవాడికి అండగా ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పేదలకి పట్టాలు ఇచ్చారు. కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వీరికి తోడు మేమేం తక్కుతున్నామని చెప్పి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నేతృత్వంలో వాళ్ళ కుమారుడు బినామీలకు సంబంధించినటువంటి వ్యక్తులు 800 ఎకరాలు పైగా దళిత భూముల్ని వీళ్ళు కొట్టేసేటువంటి కార్యక్రమము చేశారనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క దీన్ని మేము పూర్తి స్థాయిలో ఇవాళ పూర్తిగా వెలుగులో తీసుకొచ్చాం. ఆ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు 5 రోజులైనా కానీ ఇప్పటికీ కూడా 5 రోజులైనా కానీ ఇప్పటికీ కూడా అసలు ఆ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎందుకు స్పందించటం లేదు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నా మీద లీగల్గా చర్యలు తీసుకుంటా అన్నారు. ఎందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు చర్యలు తీసుకోవటం లేదు? ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు? మేము చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. మేము ఏమని, ఈ త్రిలోక్ అనేటువంటి వ్యక్తి, సూర్రెడ్డి త్రిలోక్ అనేటువంటి వ్యక్తి మీ బినామీ కాదా అని చెప్పి మేము అడిగాం. ఈయనకి రాష్ట్రానికి సంబంధం ఏంటని అడిగాం. ఈయన పేరు మీద ఉన్నటువంటి ఒక రైతు ఒప్పంద పత్రం యొక్క డాక్యుమెంట్ ఇది. ఈయన బంజారా హిల్స్లో ఉంటారు, తెలంగాణలో ఉంటారు, తెలంగాణ వాసి ఆధార్ కార్డు. ఈయన మీ బినామీ కాదా అని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని అడిగాం. ఇంత జరుగుతున్నా ఆగమేఘాల మీద ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు మీరు జారీ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసేయటం, 100 ఎకరాలు ఆగమేఘాల మీద చేస్తున్నారు. మీరు అందుకే విశాఖ నగరానికి ఎప్పటికప్పుడు గోప్యంగా వచ్చి వెళ్తున్నారని నేను ఆరోపించా. లీగల్ నోటీస్ ఇస్తా అన్నారు జవహర్ రెడ్డి గారు. నా మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటా అన్నారు. నేను స్వీకరించా. దానికేమీ వెనుకడుగు వేయలే. ఇదంతా
జరుగుతున్న ఇంత పెద్ద తతంగం మళ్ళీ 26వ తారీఖు, ఇవాళ 30వ తారీఖు, 26వ తారీఖుని మళ్ళీ ఒక 22 ఎకరాలకి మన జిల్లా కలెక్టర్ గారు ఆనందపురం, రామవరము, ఆనందపురంలో మళ్ళీ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్కి ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు. అంటే కనీసం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున పేదల భూముల్ని కొట్టేస్తున్నారని చెప్పి, దుర్మార్గంగా రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి మేము ఆరోపణలు చేస్తున్న సాక్ష్యాధారాలతో కనీసం పూర్తి స్థాయి విచారణ జరిపించకుండా ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ యొక్క తతంగం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అనడానికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఆర్డరే 26వ తారీఖున ఇచ్చినటువంటి మల్లికార్జున గారి ఆర్డర్సే దీని నిదర్శనం. మరి